విశాఖ పెందుర్తిలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో భాగంగా పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ వేపగుంట 4 రోడ్ల కూడలి వద్ద డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, అందుకే ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అంటున్నది జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక పేరు కింద కాకుండా సంక్షేమానికి ఒక బ్రాండ్గా మరి వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఈ తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కని విని ఎరిగినటువంటి విధంగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, 108 కానీ 104 కానీ, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అంతేకాకుండా అభివృద్ధి పరంగా కూడా మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి, మరి ముఖ్యంగా ఇవాళ మన విశాఖపట్నం తీసుకుంటే, ఇవాళ ముఖ్యంగా ఇంకా పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ మనం ఉన్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డు, అదేవిధంగా మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ, రామ్కి ఫార్మాసిటీ కానీ, అదేవిధంగా ఒక లా యూనివర్సిటీ, సంబరంలో డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఉత్తరాంధ్ర సునీల్ స్రవంతి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాల్ని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి నేను. ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లలపాలెం పంచాయతీలో ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక కార్యకర్త దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఒక కార్యకర్త అనేటువంటిది ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అతనికి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు కూడా క్యాన్సర్కి ఒక్కొక్క ఇంజెక్షన్ 45,000 రూపీస్ ఉంటే 4 ఇంజెక్షన్లు ఉచితంగా ఆయన వేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా. ఈ 5వ ఇంజెక్షన్కి ఇవాళ వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితుల్లో 45,000 రూపాయలు కడితే తప్ప ఇంజెక్షన్ వేసేటువంటి పరిస్థితి లేదు అని నేరుగా మొహమ్మద్ చెప్పి పంపించారు ఆ వ్యక్తిని. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉంది. అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేవారు. ఈరోజు కనీసం ఇప్పుడు 45,000 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ తెమ్మంటే మేము రెగ్యులర్గానే ఇంజెక్షన్ వేస్తారు కదా ఆరోగ్యశ్రీ ద్వారా అని మేము వెళ్ళాము. అక్కడ మాకు ఆ పరిస్థితి లేకపోతే 8,000 పెట్టి మందులు కొనుక్కొని వచ్చేసాం. గతంలో మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని చెప్తారు. మీరు ఏ పథకాన్ని మీరు ఎలా చేస్తారో అనవసరం. కానీ దయచేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా ప్రజలకి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని, విద్యని మాత్రం అందుబాటులో ఉంచేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని వాళ్ళు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని